షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. మూడవ ధన్యత గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు. Blessed are the meek, for they shall inherit the earth. It teaches true power in God's kingdom comes from gentleness, humility, and submission to God's will rather than through aggression, force, or worldly domination. దేవుని రాజ్యంలో నిజమైన శక్తి అనేది సాత్వికం ద్వారా మనకు వస్తుంది. దేవుని చిత్తానికి లోబర్చకుండా ద్వారా మనకు వస్తుంది. అంతేకాని మరొక విధముగా మనం దాన్ని పొందుకోలేము. సాత్వికులు మీక్నెస్, strength under control. Greek word does not mean weak or passive. It is often compared to a powerful wild stallion that has been broken and trained to submit to master's will. అడవుల స్వేచ్ఛగా దొరికే వైల్డ్ స్టాలియన్ అన్నారు. గుర్రం, మగ గుర్రం. దాని యజమానుడు ఏం చేశానగా దాన్ని చక్కగా ట్రైన్ చేసి తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. దాని శక్తిని బలమైనది, కానీ యజమాని యొక్క మాటకు లోబడుతుంది. యజమాని యొక్క కంట్రోల్ అది ఉంటుంది. ఇట్ మీన్స్ హ్యావింగ్ పవర్, ఇన్ఫ్లుయెన్స్, స్ట్రాంగ్ ఎమోషన్, బట్ చూస్ టు కీప్ అండర్ కంట్రోల్ అండ్ సబ్మిటెడ్ టు గాడ్. శక్తి, బలమున్నా, భావోద్వేగాలున్నా అవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉంచుకుంటా. మేక్ ద పర్సన్ హూ ఈస్ కంట్రోల్డ్ బై గాడ్, ది ఎమోషన్స్, పవర్ అండ్ ఎవ్రీథింగ్ బీయింగ్ కంట్రోల్డ్ బై గాడ్. అది సాత్విక. హి హస్ పవర్ బట్ ఈస్ అండర్ గాడ్స్ కంట్రోల్. ఆయన శక్తి ఉన్నది, బలం ఉన్నది, కానీ అవన్నీ కూడా దేవునికి ఆధీనంలో ఉంచబడట. దేవుని ఇన్హెరిట్ ది ఎర్త్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాలు స్వతంత్రించుకొందురు. 37వ కీర్తన 11 చదువుకోవచ్చు. Instead of using manipulation or fighting to get ahead, what is often the way of the world, the meek trust God's timings and God's promises. లోక సంబంధంగా ఏదో మనం మ్యానిపులేట్ చేసి అచీవ్ చేసుకోవడం కాదు, కానీ సాత్వికులు నిజముగా దేవుని యొక్క సమయం మీద, దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడతారు. అలాంటి వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. They promise to receive all the blessings of God's coming kingdom and renewed world. నూతన ఆకాశము, నూతన భూమిలో కానివ్వండి, రాబోయే రాజ్యంలో కానీ వారు స్థానాన్ని వారు పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే సాత్వికులు ధన్యులు అలవర్చుకుందాం. ప్రభు సాత్వికుడు, ఆయన మాదిరిగా ఉంచుకొని ఆయన సాత్విక అనుసరించుకున్నప్పుడు మనం దేవుని యొక్క రాజ్యంలోని ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆ రీతిగా పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, నీ స్తోత్రాలు తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకొందురని సెలవిచ్చారు తండ్రి. నీ స్తోత్ర ప్రభువా. మీ రాజ్యంలోకి ప్రవేశించాడు ప్రభువా. సాత్వికం మాకు అవసరం కాదు. మేము మాదిరిగా ఉంచుకొని ప్రభువా మీ రీతిగా జీవించారు ప్రభువా. ఆ రీతిగా ప్రభువా మేము సాత్వికముతో జీవించడం ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాచరించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.